హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్‌లో పల్లి చిక్కీ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుందండి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్‌లో వస్తుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కప్పు పల్లీలను సిమ్‌లోనే పెట్టేసుకొని ఫ్లేమ్‌ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. దగ్గరే ఉండి వేయించుకోండి. అలా పెట్టేసి వదిలేస్తే మాడిపోతాయి. మాడిపోతే అంత టేస్ట్ ఉండదనమాట. పల్లీలు బాగా వేగాయో లేదో చూసుకోవడానికి ఒక పల్లి గింజని ఇలా పొట్టు తీసేస్తే ఈజీగా వచ్చేయాలన్నమాట. అలా వచ్చిందంటే బాగా వేగిపోయినట్టు లోపల దాకా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా మ్యాషర్ కానివ్వండి, లేదంటే మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతోటైనా ఇలా స్లోగా కొద్దిగా ప్రెషర్ పెట్టుకుంటూ పొట్టునంతటిని తీసేసుకోవాలి. అలాగే 2 ముక్కలుగా అయిపోతుంది కూడా పల్లి. బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే మరీ పొడి పొడి అయిపోతాయండి. అలా కాకుండా ఎంత ప్రెషర్ వాడాలో అంత పెట్టుకుంటూ చక్కగా ఇలా పొట్టంతటిని తీసేసుకొని ఇలా స్ట్రెయినర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలా అంతా పల్లీలన్నిటిని రెడీ చేసేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని దాంట్లో పావు కప్పు వాటర్ వేసుకొని ముందుగా కరిగించుకోవాలి. కరిగాక వేరే బౌల్లోకి వడకట్టుకోవాలన్నమాట. ఏమైనా చెత్త ఏమన్నా ఉంటే బెల్లంలో వెళ్ళిపోతుంది. ఇలా వడపోసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తీగపాకం రానివ్వాలండి. అది కూడా గట్టి తీగపాకం అన్నమాట. ముదురు పాకం అంటారు కదండి, అలా ముదురు పాకం వస్తేనే బాగుంటుందన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో మధ్యలో. అలా గడ్డయ్యి సాగకూడదనమాట. సౌండ్ చూసారు కదా, అలా రావాలన్నమాట. టిక్ టిక్ మని సౌండ్ రావాలి. సాగకుండా విరిగిపోవాలన్నమాట. అలా వచ్చినప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో ఆయిల్ రాసి పెట్టుకోవాలి. దీంట్లోనే ఈ పల్లీల మిశ్రమాన్ని వేసేసి ఒక గిన్నెకి అడుగు భాగానికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకుతో ఘాట్లు పెట్టేసుకోవాలండి. మరీ గట్టిగా అయిపోయాక ఘాట్లు రావన్నమాట. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత డిమౌల్డ్ చేసుకొని గాజు సీసాలో కానివ్వండి, స్టీల్ బాక్స్లో కానివ్వండి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. రోజు ఒక పీస్ లాగా తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.